టాలీవుడ్లో కష్టపడి పైకొచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అందరికీ గుర్తొచ్చే పేరు న్యాచురల్ స్టార్ నాని. అష్టాచెమ్మ మూవీతో హీరోగా ఆరంగేట్రం చేసిన నాని కొద్ది కాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ బిరుదును కూడా అందుకున్నారు. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోగా తన సత్తా చూపిస్తున్నారు. నాని సినిమా విడుదలైందంటే చాలు 50 నుంచి 100 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టవచ్చని నిర్మాతలు భరోసాగా కనిపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే గత కొన్నేళ్లుగా నాని వరుస హిట్లు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 29న పాన్ ఇండియా రేంజ్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత డివివి దానయ్య నిర్మించిన సినిమా కావడంతో సరిపోదా శనివారం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ దాదాపు 106 కోట్లకు పైగా జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరో నాని చేసిన సినిమాలు అన్నింటిలో భారీ బిజినెస్, భారీ ఖర్చు పెట్టిన సినిమా ఇదే. ఈ సినిమాకు 71 కోట్ల రూపాయలకు పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నాని 2 షేడ్స్లో కనిపించబోతున్నాడు. నానికి విలన్గా తమిళ దర్శకుడు, ప్రముఖ నటుడు ఎస్జే సూర్య నటించాడు. ఈ సినిమా కథ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోకి విపరీతమైన కోపం ఉంటుందని, అందుకే వాళ్ళ అమ్మ హీరోను అన్ని రోజులు కోపంగా ఉండకూడదు అని, కావాలంటే అన్ని రోజుల కోపాన్ని ఒక్కరోజు చూపించు అని, ఆ కోపాన్ని శనివారం నాడు ట్రై చేయాలని చెబుతుందని టాక్ నడుస్తోంది. అలా ఈ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అయితే ఇప్పుడు నాని సినిమాను ఓ అంశం విపరీతంగా కలవరపెడుతోంది. మంచి డేట్ చూసుకొని విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే నాని సినిమాను రిలీజ్ సినిమాలు రౌండప్ చేశాయి. గత 3 ఏళ్లుగా టాలీవుడ్లో రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. పోకిరి, జల్సా, గబ్బర్ సింగ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ నగరానికి ఏమైంది, మురారి వంటి సినిమాలు రిలీజ్లో భారీ వసూలు రాబట్టాయి. దీంతో రెగ్యులర్ సినిమాలకు రిలీజ్ సినిమాలు పంటి కింద రాయిలా తగులుతున్నాయి. ఇప్పుడు భారీ బడ్జెట్తో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా కూడా అలాంటి ఇబ్బందినే ఫేస్ చేయబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే, ఆగస్టు 29న అక్కినేని నాగార్జున బర్త్డే, సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఉండడంతో వాళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి నటించిన ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, నాగార్జున నటించిన శివ, పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలు వారి పుట్టినరోజు కానుకగా మరోసారి విడుదల కానున్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన ఈ చిత్రాలను మరోసారి థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఆతృత పడుతున్నారు. ఈ సినిమాలు విడుదలైతే రెగ్యులర్ సినిమాలకు తక్కువ థియేటర్లు, తక్కువ షోలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే నాని సినిమాకు నష్టాలు రావడం పక్కా అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ సినిమాలతో సుడిగుండంలో చిక్కుకున్న న్యాచురల్ స్టార్ ఈ గండం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.